బడి ఈ వివాదానికి సంబంధించి కోర్టు లీగల్ ఇష్యూస్ అవన్నీ నృత్యగోపాల్ గారు అనేటువంటిది ఆయింది. వీళ్ళది అక్కడ ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అంటే ఆల్రెడీ బలంగానే ఉంది, అధికారంలో ఉంది. మరింత బలపడడానికి ఈ అయోధ్య ఒక కారణం అవుతుందా? దేశం అంతా ఆ యాంగిల్లో చూడొచ్చా? హిందువులు దేశమంతా ఒకటేంటంటే 75 ఏళ్లలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. హిందువుగా జీవించు, హిందువునని గర్జించు అంటూ నినాదాలు రాస్తారు వీళ్ళు. అవును. ఎప్పుడు రాయాలి అది? మనం అలా ఫీల్ కానప్పుడు. అంతేగా. ఎంతకాలం మనకు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకు అంటే ఓ రకంగా ఆత్మన్యూనతతో ఉంది హిందూ సమాజం దశాబ్దాల తరబడి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పూజ చేసుకోవాలయా అంటాడు ఎదురుడు. అనగానే మన ఎందుకు రబా వాడితే అనిపించుకోవడం అనే సాగిపోతాను తప్పించి, అదే ముస్లిం వచ్చేటప్పటికి తన నమాజ్ అన్నప్పుడు మనం గౌరవంగా పక్కకి తప్పుకుంటాం. ఆదివారం వచ్చేటప్పటికి కుటుంబ పరంగా కుటుంబం మొత్తం క్రైస్తవుడు వెళ్ళి పూజ చేస్తున్నాడు. ఇదివరకు అట్లా శుక్రవారం పూట్ల ఆడపిల్లలు, శనివారం పూట్ల మగపిల్లలు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ చేస్తుంటే మనల్ని జోకులు వేశారు. ఈ జోకులకి పడిపోయి మనం భయపడిపోయి సిగ్గుపడిపోయి భయం కూడా